నమస్తే అన్న, మీ పేరు? నా పేరు చర్రా దుర్గాప్రసాద్. ఏం చేస్తుంటాను? నేను పాలిష్ వర్కర్. ఏ ఏరియా అన్న మీది? మాది కృష్ణలంక 22వ డివిజన్. ఏంటన్నా ఎలా ఉంటుంది మీ తూర్పు నియోజకవర్గంలో పోటీ? మా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డ్యామ్ షూర్గా తక్కువైనా 15,000 20,000 ఓటింగ్తో మెజార్టీతో గెలుస్తాడు తప్ప తక్కువతో అయితే గెలవడు. ఎందుకన్నా ఎంత ధీమాగా ఎలా చెప్పగలరు? ఆయన చేసిన అభివృద్ధి ఉంది. ప్రతి ఒక్కరికి మనిషి సన్నిహితంగా బాగా ఉంటాడు. మనిషి చాలా నెమ్మదైన మనిషి. ఏదైనా అవసరం వేస్తే ఆదుకునే మనిషి గద్దె రామ్మోహన్ రావు గారు. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు, నాకు ఒక అవకాశం నేను చేసి తీరుతానని చెప్పేసి అంటా ఉన్నారు. 10 సంవత్సరాల అభివృద్ధి అయితే 5 సంవత్సరాలు టీడీపీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అవినాష్ మరి చేయొచ్చు కదా, ఏదైనా చేయలేదు కదా. మరి చేసుంటే ఆయనకే ఓట్లు పడేవి కదా, ప్రచారం కూడా చేసుకోవసరం లేదు. అంటే జగన్ గారు చేసిన అభివృద్ధి, జగన్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు నాకు గెలుపుకి తొలిమెట్టు అవుతాయి అంటా ఉన్నారు ఆయన. సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రతి ఒక్కరికి అందే అవకాశాలు లేవు కదన్న. ఇప్పుడు మాకే చూసుకుంటే మొన్న సంవత్సరం రైతు భరోసా పడలేదు, బటన్ నొక్కారు అన్నయ్య మామయ్య. మనకైతే రైతు భరోసా పడలేదు. మాకు ఒక 5 సంవత్సరాల్లో పరిపాలనలో కాపు నేస్తం ఒకసారే పడింది. మాకు ఇంకా వేరే పథకాలు అయితే వేరే ఏమీ లేదు. మొన్న స్లిప్పులు పంచారన్న, స్లిప్పులు పంచిన వాటిలో మాత్రం మాకు 85,000 ఎంత వచ్చినట్టు ఉంది. మేము తీసుకుంది, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, తీసుకుంది దగ్గర ఒక 20,000 30,000 ఉండుద్ది. 80,000 రాశారు. మరి ఆ లెక్కలో రైతు భరోసా 5 సంవత్సరాలకు వేసుకున్నా మాకు 5,500 రైతు భరోసా వచ్చింది. 5 సంవత్సరాలకు వేసుకున్న 25,000 27,000 అయ్యిద్ది. మాకేమో 47,000 48,000 రాశారు. మరి అది అడిగితే ఎవరు మాట్లాడట్లేదు. ఏంటన్నా మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు ఎంతవరకు షేర్ అవుతాయి అంటారు? గద్దె రామ్మోహన్ రావు గారు వన్ సైడ్ గెలిచినట్టు అన్న మెజార్టీ చూసుకోవడమే తప్ప ఓడిపోయే ప్రసక్తి అయితే లేదు. జనసేన ఓట్లు షేర్ అవుతాయి అంటారా? గ్యారంటీగా ఈ ఒక 16 డివిజన్లో దగ్గర 14-15 డివిజన్లు మాత్రం గ్యారంటీగా జనసేన ఓట్లు కలిసే అవకాశాలు ఉంటాయి, కానీ విడిపోయే అవకాశాలు అయితే ఉండవు. ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు గద్దె గారికి? తక్కువ వేసుకున్న నా అంచనా ప్రకారం అయితే 20-25,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది, కానీ తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం అయితే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న గద్దె గారి గురించి? గద్దె గారి గురించి అంటే సింప్లిసిటీ, మంచి నాయకుడు. ఈ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు గెలిచాడంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఒక ఎవరు బాంబు స్క్వాడ్ ఎవరన్నాడు, ఒక నిమిషం ఆపుతున్నావా, కట్ చేస్తావు. మామూలుగా బాడీ గార్డ్స్ లేకుండా ఒక ఏకైక ఎమ్మెల్యే ఒక గద్దె రామ్మోహన్ రావు తప్ప వేరే వ్యక్తి అనేవాడు లేడు. ఎవడు అధికారం లేకపోయినా బాంబు స్క్వాడ్ అదే బాడీ గార్డుని పెట్టుకొని తిరుగుతారు తప్ప సెక్యూరిటీని పెట్టుకొని గద్దె రామ్మోహన్ రావుకి అది కూడా లేదు. మరి ఆయన విధానం తెలిసింది కదా. ఇంకా స్టేట్ వైడ్ ఎలా ఉంటుందంటారు ఈసారి పోటీ? స్టేట్ వైడ్ అయితే ఉమ్మడి అభ్యర్థులే గెలుస్తారన్న ఎక్కువ శాతం. గ్యారెంటీ డ్యామ్ షూర్గా కూటమే గ్యారెంటీగా. వయసు 175లో నా అంచనా ప్రకారం అయితే 110 ఈజీగా ఉమ్మడి అభ్యర్థులే గెలుస్తారు.